కాంగ్రెస్ ని నమ్ముకుంటే తమకు ఒరిగేదేమీ లేదు. వారు వర్గీకరణకు సహాయపడాలని మందకృష్ణ మాదిగ అన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కార్యక్రమంలో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ బీజేపీతోనే వర్గీకరణ సాధ్యమవుతుందని, అందుకే బీజేపీకి మాత్రమే ప్రచారం చేశామని అన్నారు. మోడీకి మద్దతుగా బహిరంగ ప్రచారం చేసింది కేవలం ఎంఆర్పీఎస్ మాత్రమేనన్నారు. బీజేపీ నిలబడిన 111 నియోజకవర్గాల్లో ఎంఆర్పీఎస్ ఓట్లు ఉన్నాయని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అని కాంగ్రెస్ చేసిన ప్రచారం వల్లనే బీజేపీకి చాలా దెబ్బ పడిందని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. నియంతలతో ఎవరు పోరాటం జరుపుతున్నారో ఆ ప్రక్రియలో వారు కూడా నియంతలుగా మారుకోకుండా చూసుకోవాలి. నియంతలపై ఎవరు పోరాటం చేస్తున్నారో ఆ ప్రక్రియలో వారు కూడా నియంతలుగా మారకుండా చూసుకోవాలని ఒక మేధావి మాట్లాడాడు. నాకు తెలిసి కేసీఆర్ నియంతృత్వం మీద, కుటుంబ ఆధిపత్యం మీదనే ప్రజలు తీర్పిచ్చారు. అంటే నియంతృత్వం మీద, కుటుంబ ఆధిపత్యం మీద పోరాటంలో అగ్రభాగాన కాంగ్రెస్ శ్రేణులు ఉన్నాయనే అభిప్రాయం కలగడంతో కాంగ్రెస్కు పట్టం కట్టిందని మేము భావిస్తున్నాం. పోరాటంలో అగ్రభాగం ఉన్నారనే అభిప్రాయంతో కాంగ్రెస్ పట్టం కట్టిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఏ నియంతృత్వాన్ని అయితే ఓడించే ప్రక్రియలో ముందు వరుసలు ఉన్నారో రేపు మీ పాలనలో నియంతృత్వం పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత, మీ పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నది అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. అట్లా కాకుండా మీకు కూడా అట్లాంటి అవలక్షణాలే ఏర్పడితే నియంతృత్వాన్ని ఓడించే చైతన్యం తెలంగాణ ప్రజలకు ఉన్నదనే విషయాన్ని, అది ఏ రూపంగా ఆధిపత్యం ఎవరు ప్రదర్శించినా ఆధిపత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమించే శక్తి తెలంగాణ ప్రజలకు ఉంటుందనే విషయాన్ని ముందుగానే గుర్తు చేస్తున్నాం, అభినందిస్తున్నాం. ఆ అవలక్షణాలకు దూరంగా ఉండాల్సిందిగా కేసీఆర్ కుటుంబంలో పెరిగిన అహంకారం, ఆధిపత్యం, నియంతృత్వం ఏదైతే ఉన్నదో ఆ లక్షణాలకు దూరంగా ఉండాల్సిన బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉండబోతుంది అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. తప్పకుండా మా సూచనలు పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాం. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మధ్యలో ఓటమి గెలుపు మధ్యలో తేడా 2% ఓట్లని పెద్ద తేడా కూడా లేదని ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయాన్ని బతికించే విధంగా కాంగ్రెస్ పాలన కొనసాగాలని మేము గుర్తు చేస్తున్నాం. మా వరకు మేమైతే